హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏమిటి అంటే తాజాగా మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. రానున్నటువంటి రోజుల్లో వెదర్ అనేటువంటిది ఎలా ఉండబోతుంది? ఎక్కడెక్కడ భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు? అదేవిధంగా అల్పపీడనాలు అనేటువంటివి ఏర్పడేందుకు అవకాశం ఏమన్నా ఉండొచ్చా లేదా? ఈ వివరాల గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు యూజ్‌ఫుల్ అని అనిపించినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. ప్రస్తుతము ఛానల్‌ని కొత్తగా ఎవరైనా విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో అయితే పెట్టుకునేసండి. టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే కంటెంటే టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టినాను. ఎస్పెషల్లీ వెదర్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయ్యేటువంటి దాన్ని ఎప్పటికప్పుడు అయితే అప్డేట్ అయితే చేస్తూ ఉంటానండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే మనకు తాజాగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. నేనొచ్చేసి మీకు క్లియర్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఇప్పటికే మన తెలుగు రాష్ట్రాల్లో కురిసినటువంటి వర్షాల కారణంగా కొన్ని కొన్ని జిల్లాలు ఇప్పటికే చాలా వరకైతే నష్టపోయున్నాయండి. కొన్ని ప్రాంతాలు పర్టిక్యులర్‌గా తెలంగాణ స్టేట్‌లో వచ్చేసి మనకు కొన్ని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఈ వరద ప్రవాహంతో కొట్టుకుపోవడం కూడా జరిగింది. కొంతమేరకు ఆస్తి నష్టము, కొంతమేరకు ప్రాణ నష్టం కూడా జరిగిందండి. ఇప్పటివరకు ఏర్పడినటువంటి అల్పపీడనాల ప్రభావంతో. బట్ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అంత భారీ ఎఫెక్ట్‌తో కూడుకున్నటువంటి వర్షాలు కురవలేదు కానీ, తెలంగాణ రాష్ట్రంలో అయితే భారీ వర్షాలనేటువంటివి అయితే కురిసాయి కొన్ని కొన్ని జిల్లాల్లో. మీకందరికీ కూడా తెలిసిన విషయమే. ఇక ఇదిలా ఉండగా మనకు ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి నేపథ్యంలో రీసెంట్‌గా ఒక అల్పపీడనం అనేటువంటిది అయితే ఏర్పడింది. బట్ దానివల్ల అయితే అంత ఎఫెక్ట్ అయినటువంటిది మన తెలుగు రాష్ట్రాలకైతే లేకుండానే పోయింది. ప్రమాదవశాత్తు అయితే ఒక గండం అయితే తప్పిందండి. ఓకేనా? మళ్ళా ఓకేనా? ఈ నెల 13 నుంచి ఇంకొక అల్పపీడనం అనేటువంటిది పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడేందుకు అవకాశం అయితే ఉంటుందని భారత వాతావరణ శాఖ నిపుణులైతే చెప్తూ ఉన్నారండి. ఈ అల్పపీడనం వచ్చేసి పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడుతుందని చెప్తూ ఉన్నారు. దీని ప్రభావం ఎలా ఉంటుంది? మనకు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు దీని ప్రభావం అనేటువంటిది ఉంటుందా? లేదా? ఈ అల్పపీడనం అనేటువంటిది ఏ దిశగా కదులుతుంది? ఈ వివరాల గురించి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాము. ఈ పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి అల్పపీడనము మాక్సిమం వచ్చేసి ఈ కోస్తాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆనుకుని అయితే ఏర్పడడం జరుగుతుందండి. ఇక వాటికి ఆనుకొని ఏర్పడడంతో మాక్సిమం వచ్చేసి మనకు మీకందరికీ తెలిసే ఉంటుంది. ఈ అల్పపీడనం ఎక్కడ ఏర్పడుతుంది అంటే కోస్తాంధ్ర ప్రాంతాలకు భారీ వర్షాలు అయ్యేటువంటివి అయితే ఉంటాయన్నమాట. అదేవిధంగా ఒడిస్సా అండ్ తెలంగాణ ఈ యొక్క స్టేట్ల మీద కూడా ఈ అల్పపీడనం అనేటువంటిది పయనించేందుకు అవకాశం అయితే ఉండొచ్చని చెప్తున్నారు. అంటే ఈ స్టేట్‌లో ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి కూడా అక్కడక్కడ ఈ అల్పపీడన ప్రభావం అనేటువంటిది ఉంటుందని చెప్తూ ఉన్నారండి. మనకు ఈ అల్పపీడనం వచ్చేసి ఎప్పుడు ఏర్పడుతుంది అంటే 13వ తారీఖున బంగాళాఖాతంలో అయితే ఏర్పడుతుంది. ఆల్మోస్ట్ ఆల్ మనకు ఈ మధ్యలోనే అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తూ ఉంటాయి. ఎందుకంటే మా సైడ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్‌గా మాది తిరుపతి డిస్ట్రిక్ట్ అనమాట. అక్కడొచ్చేసి గత 2, 3 రోజుల నుంచి మనకు ఎండలనేటువంటివి తీవ్రంగా కాస్తూ ఉన్నాయండి. ఉక్కపోత అనేటువంటిది తీవ్రంగా అయితే ఉంటూ ఉంది. ఈ నేపథ్యంలో ఎండ ఈ విధంగా కాస్తున్నటువంటి నేపథ్యంలో మనకు సడెన్‌గా వర్షాలు కూడా వచ్చేందుకు అవకాశం అయితే ఉండొచ్చనమాట. అదేవిధంగా మనకు ఈ కోస్తాంధ్ర ప్రాంతాలకు, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు కూడా రానున్నటువంటి 13వ తేదీ వరకు ఈ రోజుల మధ్యలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలైతే కురుస్తాయని కూడా చెప్పున్నారు ఆల్రెడీ వాతావరణ శాఖ అధికారులు. అండ్ అదేవిధంగా తెలంగాణ స్టేట్‌లో కూడా అక్కడక్కడ వర్షాలైతే కురుస్తాయి. బట్ మనకు 13వ తారీఖున ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి అల్పపీడన ప్రభావంతో మళ్ళా కూడా భారీ వర్షాలు అయ్యేటువంటివి అయితే కురుస్తాయని చెప్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ అంటే మ్యాక్సిమం మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి కోస్తాంధ్ర ప్రాంతాలు, అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి హైదరాబాద్ కావచ్చు, అదేవిధంగా నల్గొండ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఖమ్మము, నాందేడు, కరీంనగరు, ఓకేనా, ఆదిలాబాదు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఈ రాబోయేటువంటి అల్పపీడన ప్రభావంతో వర్షాలయ్యేటువంటివి భారీగానే కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. మీరు కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి. ఈ మధ్యలో అంత ఎఫెక్ట్‌తో కూడుకున్నటువంటి వర్షాలు పడవు. బట్ లైట్ రెయిన్ అనేటువంటిది అయితే నమోదవుతూ ఉంటుంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో ప్రతిరోజు కూడా. ఎందుకంటే ఇది మనకు మ్యాక్సిమం రెయిన్ సీజన్ కాబట్టి అందువల్ల వర్షాలయ్యేటువంటివి అయితే పడుతూ ఉంటాయండి. అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరుగా. బట్ నేను ఏదేమైనా డైలీ కూడా ఈ వెదర్‌కి సంబంధించి
అప్డేట్స్ అనేటువంటివి అయితే ఇస్తూ ఉంటాను మన ఛానల్ ద్వారా. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి డైలీ పెట్టేటువంటి వీడియోస్ని అయితే ఫాలో అప్ చేస్తూ ఉండండి. ప్రజెంట్ మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వెదర్ ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అయితే తెలియజేసేయండి. సో ఇక రానున్నటువంటి రోజులు అల్పపీడనం అనేటువంటిది కన్ఫామ్గా ఏర్పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అని చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ చూడొచ్చు ఆల్మోస్ట్ ఆల్ మనకు ఈ కోస్తాంధ్ర తీరాలకు ఆనుకుని అయితే ఈ పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడుతుందన్నమాట. బట్ నేను ఏదేమైనా అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను డైలీ కూడా. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.